పులి బంగారు కడియం కథ నిజం చేసిన చంద్రబాబు. బంగారు కడియాన్ని ఆశ చూపిన ముసలి పులి బాటసారులను ఊబిలోకి దించి ఎలా కబళించేసేదో అచ్చం ఆ కథను రియల్ లైఫ్లో చూపిస్తున్నారు చంద్రబాబు. ఇంటి గుమ్మం ముందు చెంబు పెట్టి అది అందుకునేలోపే బిందె ఎత్తుకెళ్లే రకమని మరోమారు అర్థమైంది. ఇంట్లోని ప్రతి ఒక్కరికీ పథకాలు, లక్షల్లో ఉద్యోగాలు, నీకు 15, నీకు 15, నీకు 15,000 అంటూ ఊరించి ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు వట్టి చేతులు చూపిస్తున్నారు. అసలు చంద్రబాబు నైజమే అంతా. అవసరానికి ఓడమల్లయ్య, గట్టెక్కాక బోడి మల్లయ్య. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిన వైఎస్ జగన్ ఆనవాళ్లను తుడిచేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. వస్తూనే ఇంటింటికి సేవలందించే 2.5 లక్షల మంది వాలంటీర్ల ఉసురు తీశారు. నేడు ఇంటింటికి రేషన్ ఇచ్చే వాహనాలను, వాటి మీద ఆధారపడిన వారిని టార్గెట్ చేసి ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని ఆపేస్తున్నారు. దీంతో 10,000 మందికి ఉపాధి పోయినట్లే. ప్రతి నెల దాదాపు 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులిచ్చే వాహనాలను నిర్వహించలేక నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ మాత్రం రేషన్ బండ్లు నడపలేని చేతగాని నాయకులు మొత్తం రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? ఎండా, వాన, చలి కాలాల్లో రేషన్ కోసం వృద్ధులు, వికలాంగులు మళ్లీ ఎప్పట్లానే మైళ్ల కొద్దీ నడిచి సరుకులు తెచ్చుకోవాలి. రేషన్ దుకాణాల వద్ద లైన్లలో నిలబడి వాటిని కష్టమైనా మోసుకుంటూ ఇళ్లకు చేరాలి. రోజులు గడిచే కొద్దీ ప్రజలకు మరిన్ని సేవలు అందాలి తప్ప ఉన్న వాటిని లాక్కునే చంద్రబాబు వంటి వాళ్లు గెలిస్తే ప్రజలకు అగచాట్లే వస్తాయి తప్ప మేలు జరగదు. చేతగాని వాణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయికి, అవకాశవాదిని గెలిపించిన ఓటర్లకు ఎప్పటికీ కష్టాలే తప్ప సుఖాలు ఉండవని చంద్రబాబు నిరూపించారు.